హలో గైస్, నేను మీ విలేజ్ బాయ్ ఆమోస్. అయితే ముచ్చటేందంటే నేను సిటీకి పోతున్నా, కొద్దిగా పనుండే. ఆ పని ఏందో మీకు వీడియోలో చెప్తా, చూసేయండి. అయితే బస్సులో ఆగే వరకు మా ఫ్రెండ్ గాని దించేసిరారా అంటే వాడు ఎక్కించుకొని పోతుండు. అయితే ఇక్కడ దింపేసిండు. ఇక్కడికి గజ్వెల్ బస్సులు వస్తాయి. ఇక బస్సు అయితే వచ్చేసరికి మస్తు టైం అవుతుందని చెప్పేసి అక్కడ ఆటో ఉంటే ఆటో ఎక్కేసిన గజ్వెల్ పోదామని. అయితే గజ్వెల్ పోతుంటే చైన్లు చూడరు ఎంత మంచిగా పచ్చగా కనబడుతున్నాయో. మస్తున్నాయి కదా, చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇక రాత్రి వాన పడేసరికి రోడ్లు కూడా మంచిగా కడిగినట్టు అయినాయి. ఇక పొలాలు కూడా మస్తు కనబడుతున్నాయి. గజ్వెల్ బస్ స్టాండ్కి వచ్చేసిన. ఇక పొద్దు నుంచి ఏం తినలేదని చెప్పేసి ఆకలి అవుతుందని టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయినా. టిఫిన్ సెంటర్లో దోశ ఆర్డర్ ఇచ్చిన, మనకి ఇచ్చేసిండు, ఆల్రెడీ తింటూనే ఉన్నా. ఇట్లా బండ్ల మీద బయట పెడతా టిఫిన్ సెంటర్లు హోటల్ కంటే టేస్ట్ ఇక్కడ మస్తు ఉంటుంది. ఇక టిఫిన్ తినేసి మన బస్ కోసం వెయిట్ చేస్తున్నా. కాకపోతే బస్సు మాత్రం ఎంతగా వస్తలేదు. అది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది. ఇక మన బస్సు వచ్చింది, లోపల వస్తున్నా, టికెట్ తీసుకొని బయలుదేరిన జేబీఎస్కి. ఇక జేబీఎస్కి వచ్చేసిన. జేబీఎస్కి వచ్చేసరికి మస్తు ఆకలి అవుతుంది. ఎందుకంటే మస్తు టైం అయింది, మధ్యాహ్నం కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక హోటల్కి వెళ్ళిపోయినా. హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. బిర్యానీ తెచ్చేసిండు. బిర్యానీ చూడడానికి మంచిగా ఉంది కానీ టేస్ట్ మాత్రం ఏం మంచిగా లేదు. 130 రూపాయలు బొక్క. ఇక సరే అయితే అయిపోయింది అని చెప్పేసి ఇక పోతుంటే తువ్వాల చెరుకు బండి కనబడ్డది. ఇక చెరుకు బండి కాడికి పోయి ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకున్నా. 20 రూపాయలు అంట చెరుకు రసం. ఇక చెరుకు రసం తాగేసి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కి అయితే బయలుదేరిన. ఈ మెట్లు చూడరు ఎంతనో, ఏదో కొండ ఎక్కినట్టే ఉన్నాయి. ఇక అవన్నీ మెట్లెక్కేసరికి తలపానం తోక్కొచ్చినట్టు అయిపోయింది, మొత్తం దమ్మొస్తుంది. ఇక అట్లనే ముందు పోతుంటే మనకు రైట్ లో ఫుడ్ కోర్ట్ కనబడ్డది. కడుపులో కాలు లేదని చెప్పేసి సప్లై వదిలేసిన. ఇంకా జర ముంగటికొస్తే ఎస్కలేటర్ కనబడ్డది. ఎస్కలేటర్ ఎక్కి పైనకి వచ్చేసిన టికెట్ తీసుకుందామని. ఇదే మనం టికెట్ తీసుకున్న ఫ్లోర్. నేను టికెట్ తీసుకొని స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోయినా. మనకు రైట్ లో అయితే మస్తు బండ్లు కనబడుతున్నాయి. చూడు ఎన్ని గనం ఉన్నాయో. మనం ఇంకా అట్లనే ముంగటికి వస్తే ఇంకా మళ్ళీ ఫుడ్ కోర్ట్ కనబడతాయి. నేను లిఫ్ట్ ఎక్కి పైనకి వచ్చేసిన. పైనకి వచ్చి వెయిట్ చేస్తున్నా ట్రైన్ కోసం. ఇంకా ట్రైన్ అయితే వస్తలేదు. ఇక ట్రైన్ వస్తలే అని చెప్పేసి సపరేట్ కూర్చున్నాం 5 నిమిషాలు. 5 నిమిషాలకు ఆపోజిట్ ట్రైన్ అయితే వచ్చింది. ఇక మన ట్రైన్ అయితే వస్తలేదు. ఇంకా వెయిట్ చేస్తే ఒక 10 నిమిషాలకు మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది, దిగేసిన. మెట్రోలో మాత్రం మస్తు మంది ఉన్నారు, అసలు కూర్చోనికే లేదు. నిలబడదామన్నా కానీ మొత్తం ఇరుకుడు ఉన్నది. ఇదే నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఆఫీసు. అయితే ఇందులో కొద్దిగా పని ఉండే, అందుకని చెప్పేసి వచ్చేసిన. ఇది కాకుండా ఇంకా 2 పనులు ఉండే, అందుకని చెప్పేసి సిటీకి వచ్చేసిన. ఇక నేను బయలుదేరదాం అనేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక సర్లే అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసిన మా సార్ వచ్చేదాకాని. ఇక సార్ డ్రాప్ చేస్తా అని చెప్పిండు. అయితే వెళ్తున్నా. రోడ్ల మీద చూసిరా ఎన్ని గానో నీళ్లునే వర్షానికి. వర్షం తక్కువనే పడ్డది కానీ నీళ్ళు మాత్రం మస్తు అయినాయి. మా సార్ నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. అయితే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే మా అక్క దగ్గరికి వెళ్ళాలి. మా అక్క ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అయితే కొద్దిసేపటి తెలిసింది అక్కడికి వెళ్ళాలంటే ఆగే బస్సులు ఇక్కడ ఆగవు, వేరే దగ్గరికి వెళ్ళాలని. మళ్ళీ నడుచుకుంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళేసరికి బస్సు అయితే వచ్చేసింది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే బస్సులు ఎక్కేసి బయలుదేరిన. నేను ఎక్కిన 45 నిమిషాలకు లొకేషన్ ఏరుకున్నా. అయితే మా అక్క ఇక్కడ వెయిట్ చేయమన్నది, ఇక్కడికి వస్తా అని చెప్పింది బస్ స్టాండ్ దగ్గరికి. ఇక 10 నిమిషాలకు అయితే మా అక్క వచ్చేసింది. ఈమెనే మా అక్క. ఇక ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్ళిపోయినాం. బేకరీకి వెళ్ళిపోయి చికెన్ బర్గర్ ఆర్డర్ ఇచ్చినాం. నేనైతే చికెన్ బర్గర్ తినడం ఫస్ట్ టైం, ఎట్లుంటో టేస్ట్ చేయాలి. ఇక బర్గర్ తినేసి అక్కతో కొద్దిగా టైం స్పెండ్ చేసేసి నేను బయలుదేరిన. అయితే నేను ఇప్పుడు కోటికి వెళ్ళేది ఉండే, కాకపోతే వర్షం అయితే ఫుల్ పడ్డది. అందుకని చెప్పేసి నైట్ కూడా అయిపోయిందని చెప్పేసి అన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. అన్న దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున్న అయితే కోటికి వెళ్ళిపోతాను. ఇక అన్న దగ్గర పోదామని చెప్పేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన. మెట్రో స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాలకి అయితే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ మస్తు ఖాళీగా ఉంది. అయితే నేను నాగోల్ మెట్రో స్టేషన్లో దిగేసి కిందికి వచ్చేసిన. కిందికి వచ్చేసి ర్యాపిడో బుక్ చేద్దామని ట్రై చేస్తే ఒక్క ర్యాపిడో కూడా బుక్ అయితే లేదు. అయితే ఆ నాగోల్ మెట్రో స్టేషన్ నుండి అన్న రూము 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్క ర్యాపిడో కూడా బుక్ అయితే అని చెప్పేసి అయితే నడుచుకుంటూనే పోయినా. నైట్ అన్న రూమ్కి వచ్చేసి పడుకొని ఇక నేను మళ్ళీ మార్నింగ్ బయలుదేరిన. అయితే నేను ఈరోజు కోటికి పోవాలి. కోటికి పోయి అక్కడ చిన్న పని ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని అయితే ఇంటికి వెళ్ళేసేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు నేను పాదయాత్రనే చేస్తున్నా. మెయిన్ రోడ్ వరకు అయితే వెళ్ళాలి. ఇది మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. నేను వచ్చేతో వల్ల రోడ్ మొత్తం నీళ్ళునే, అందుకని చెప్పేసి షూ చేతిలో పట్టుకొని నీళ్ళకి వెళ్ళి వచ్చేసిన. నేను మెయిన్ రోడ్కి వచ్చి రాగానే ఆటో దొరికింది కోటి పోనీకి. అయితే ఆటోలో ఎక్కేసిన పోతున్న కోటికి. ఈ రోడ్లు ఎండ కొట్టినప్పుడు ఎంత మంచిగా ఉంటాయో, వర్షం పడ్డప్పుడు అంతకన్నా ఘోరంగా ఉంటాయి. కోటికి వచ్చేసిన. సుల్తాన్ బజార్ మెట్రో కింద మస్తు షాపులు ఉన్నాయి. మస్తు అంటే మస్తు షాపులు ఉన్నాయి. మొత్తం తక్కువ రేటు ఉన్నాయి. చూడనీకైతే మంచిగానే ఉన్నాయి. బట్టలైనా ఏవైనా మస్తు తక్కువ రేటు ఉన్నాయి. ఇక అవన్నీ చూసుకుంటే ముందుకు వచ్చేసిన. అయితే నేను టెక్స్ట్ బుక్స్ తీసుకోవడానికి వచ్చిన కోటికి. ఇక టెక్స్ట్ బుక్స్ తీసుకొని బయలుదేరిన. మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి తొందరగా, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. మెట్రో ఎక్కేసి వచ్చేసిన ఫరీడ్ గ్రౌండ్కి. ఫరీడ్ గ్రౌండ్కి వచ్చేసి అక్కడ జేబీఎస్ బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ బస్సు ఎక్కుతా, గజ్వెల్ బస్సు. జేబీఎస్ పార్క్ గ్రౌండ్కి వచ్చేసిన. పైనుండి చూసిరా ఎంత మంచిగా కనబడుతుందో మెట్రో స్టేషన్ పైనుండి పార్క్. జేబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసిన. బస్ స్టాండ్కి వచ్చేసరికి నాకు మస్తు ఆకలి అవుతుంది. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అయితే బస్ స్టాండ్లో ఉన్న ఒక హోటల్కి వెళ్ళిపోయినా. హోటల్కి వెళ్ళిపోయి మీల్స్ ఆర్డర్ ఇచ్చిన. అయితే సెల్ఫ్ సర్వీస్ అంట, మనమే వేసుకోవాలి. ఇక తినేసి గజ్వెల్ బస్ దగ్గరకు వచ్చేసి బస్సులో ఎక్కేసిన. నేను ఎక్కిన 10 నిమిషాలకు బస్సు బయలుదేరింది. అయితే టకటక్ వచ్చేసిన గజ్వెల్కి వచ్చేసి ఇక గజ్వెల్ నుండి మా ఊరికి వచ్చేసిన. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.